కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు అని అంటారు. మరి అలాంటప్పుడు ఈ కలియుగంలో కల్కి అవతారం జరుగుతుందని ఎందుకు చెప్తున్నారు? మళ్ళీ దశావతారాలు చెప్పేవి కదా గ్రంథాలు. దీంట్లో కొంత భేదం ఉంది. దాంట్లో కల్కి అవతారం కూడా ఉంది. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కి రేవచ అని. ఈ కల్కి అవతారం అనేటువంటి భవిష్యత్ అవతారం అండి. అంటే ఎప్పుడైతే ఇప్పుడు మామూలుగా ద్వాపరం అయిపోయిందో, అంటే కృష్ణుడు చనిపోయాడో, కృష్ణ నిర్యాణం తర్వాత వచ్చినటువంటిది కలియుగం. అలాగే ఈ వెంకటేశ్వర అవతారం అయిపోయిన తర్వాత వచ్చేటువంటిది కల్కి అవతారం. ఈ కలియుగాన్ని రక్షించడానికి వైకుంఠ విరక్తుడే స్వామే స్వయంగా వచ్చాడు. అదొక అవతారం కాదండి, అదొక పరిపూర్ణ స్వరూపం, వెంకటేశ్వర స్వామి స్వరూపం. ఆయన కలియుగంలో మానవులు ఎలాంటి లక్షణాలతో ఉంటారండి? అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్ర రోగ సంకలితులు, ఇలా ఎన్నో లక్షణాలు పోతన గారు చెప్పారు. ఇంతకన్నా ఎక్కువ చెప్పారు వ్యాసులు వారు సంస్కృత భాగవతంలో. వేద విక్రయణ విప్రాహ, అన్న విక్రయణ స్త్రియ, శీల విక్రయణ స్త్రియ, అన్న విక్రయణ పురుషాహ, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇది క్రూర కలియుగం. ఈ కలియుగంలో అందరినీ రక్షించాలి. అంటే పూర్వయుగాల్లో ఆయన శస్త్రపాణిగా వచ్చాడు. శస్త్రం అంటే ఆయుధంతో, పరశురాముడిగా, అలాగే నిగ్రహించేటువంటి బలి చక్రవర్తికి ఏమీ అక్కర్లే, ఆయనకి ఆయుధం పాదంతో నొక్కి వదలు పడేశాడు, బలిని గర్వభంగం చేశాడు, తర్వాత అనుగ్రహించాడు, అది వేరే విషయం. అలాగే రాముడిగా, అలాగే మిగతా అవతారాల్లో కూడా సంహారం అనేటువంటిది ఎంతో అంత ఉంది. కానీ ఇలా కలియుగంలో చంపితే ఎంతమందిని చంపాలి? భూమి అంతా రక్తశక్తం అయిపోతుంది. కాబట్టి శస్త్రపాణిగా కాకుండా శాస్త్రపాణిగా వచ్చాడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి. ఎలా ఉంటుంది ఆయన చెయ్యి? ఎలా ఉంటుందండి? కటివరద హస్తములు అంటారు, ఇక్కడ చూపిస్తారు ఆయన. అలాగే ఇలా కుడి చెయ్యి చూపిస్తారు. అంటే పార్థుడికి ఆ సమంత పంచకం అనేటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమిలో నా పాదాలను ఆశ్రయించు, నేను నిన్ను సంసారం నుంచి రక్షిస్తాను అని చెప్పి అర్జునుడికి అయితే ఎలా చెప్పాడో, ఈ కలియుగంలో స్వామి అందుకే మనందరికీ కూడా సుప్రభాతంలో ఒక శ్లోకం ఉంటుంది, అనంత స్వామి వారు అందించినటువంటిది. ఏమిటది? పార్థాయ తత్సదృశ సారథినాత్వయైవ యౌదర్శితో స్వచరణౌ శరణం వ్రజయతి భూయోపి మహ్యమిహతో కరదర్శితో తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ రోజు కురుక్షేత్రంలో ఒక్క అర్జునుడికి మాత్రమే నువ్వు చూపించావు. నరుడికి చూపించినటువంటి పాదాలు ఈరోజు నరులందరికీ చూపిస్తున్నావు. కనుక నువ్వు శస్త్రపాణిగా కాకుండా శాస్త్రపాణిగా నీ పాదాలను ఆశ్రయించమని చూపిస్తున్నావు వెంకటేశ్వర అవతారంలో. కనుక మేము ధన్యులం అని చెప్పి మనం కృతజ్ఞత తెలియజేస్తే అది నిజమైన సుప్రభాత స్తవం అవుతుంది. కాబట్టి ఇది కలియుగ అవతారం, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అవతారం రెండు ఒకటి కావండి. కలియుగ దైవం ఎప్పుడైతే ఆయన తన అవతార పరిసమాప్తి చేసేస్తారో, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారో, కలియుగం అయిపోయింది, ఇంక ఈ యుగం ఉండకూడదు, మళ్ళా కృతయుగం రావాలి అని ఆయన నిశ్చయించుకుని లోకం నుంచి ఆయన మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు ఈ యొక్క మహాప్రళయం జరిగిన తర్వాత, ఆ మహాప్రళయానికి ముందు ఉండేటువంటి ధూర్తమైనటువంటి వాళ్ళందరినీ కూడా, మ్లేచ్చులందరినీ కూడా నరికేసి కృతయుగానికి కళ్ళాపు జల్లేట్టుగా ఆ రక్తాన్ని చిప్పిళ్ళు చేయడానికి వచ్చేటువంటి అవతారమే అశ్వం మీద వచ్చేటువంటి కల్కి అవతారం. కాబట్టి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అవతారం పూర్ణావతారం. ఆయన పూర్ణ వైకుంఠనాథుడు. కల్కి అనేటువంటిది దశావతారాల్లో ఒక అవతారం.